హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. విక్టరీ వెంకటేష్ తాను చేసే సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారు, తన క్యారెక్టర్ ఎలా ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనే విషయంలో అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఓవరాల్గా అతనికి సక్సెస్ రేట్ ఎక్కువ. అయితే ఒక్కోసారి అతని అంచనా కూడా బెడిసి కొడుతోంది. తాజాగా సైంధవ్ విషయంలో అదే జరిగింది. ఈ మధ్య కాలంలో వెంకీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయలేదు. మరోసారి ఆ జోనర్ని టచ్ చేద్దాం అనుకున్నాడు. దానికి కూతురు సెంటిమెంట్ కూడా తోడవడంతో రిస్క్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ సైంధవ్ రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది. యునానిమస్గా సినిమా ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయింది. దీంతో ఒక్కసారి వెంకీ షాక్ అయ్యాడు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సైంధవ్ ఒక్కటే డైరెక్ట్ ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నెక్స్ట్ సినిమా ఏమిటి, ఎలాంటి సినిమా చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు వెంకీ. శైలేష్ కోలను తరుణ్ భాస్కర్, ఈ ఇద్దరిలో ఒకరికి సినిమా చేయాల్సి ఉండగా తరుణ్ భాస్కర్ని పక్కన పెట్టి శైలేష్కి ఓకే చెప్పాడు. తరుణ్తో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అది మెటీరియలైజ్ కాలేదు. దానికి కారణం కథపై తనకు పూర్తి క్లారిటీ లేదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో తను ఓ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నట్లు తరుణ్ చెప్తున్నాడు. అయితే అది నిజం కాదని, తరుణ్ భాస్కర్ పై వెంకటేష్కి నమ్మకం కుదరలేదని, అందుకే సినిమా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదని చెప్పుకుంటున్నారు. మంచి ట్రాక్ ఉన్న తరుణ్ని నమ్మకుండా శైలేష్కి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసిన తరువాత వెంకటేష్ ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తరుణ్తో సినిమా చేసేందుకు ఆల్మోస్ట్ ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ కాంబినేషన్లో కూడా ఓ సినిమా ప్లానింగ్లో ఉంది. ఈ సినిమాలో వెంకటేష్తో పాటు నాని కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ మల్టీ స్టారర్తో వెంకీ మరో సూపర్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఈ 2 సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. వెంకటేష్కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ దృష్ట్యా యాక్షన్ సినిమాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అందరి అభిప్రాయం. అతనికి హీరోగా మంచి పేరు తెచ్చిన సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. కాబట్టి ఆ తరహా సినిమాలతోనే ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించాడు. ఆ 2 సినిమాలు వెంకటేష్ కెరీర్లో మైల్డ్ స్టోన్గా నిలిచిపోయాయి. ఇక కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన వాసు చిత్రానికి మాటలు అందించాడు. అయితే త్రివిక్రమ్ డైరెక్టర్ అయిన తర్వాత అతని కాంబినేషన్లో వెంకటేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం త్వరలోనే వీరి కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే వెంకటేష్ హిట్ లిస్ట్లో మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చేరే అవకాశం ఉంటుంది.